పెద్ద చమురు నౌకలు వస్తున్నాయి, అవి పాకిస్తాన్ జెండాలతో వస్తున్నట్టు తెలిసిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో చర్చలు ఫలవంతంగానే కొనసాగుతున్నాయని, ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి రాకపోతే తీవ్రస్థాయిలో దాడి చేస్తామని పేర్కొన్నారు. చర్చల సందర్భంగా ఇరాన్ తనకు ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని, అది చమురుకు సంబంధించిందని 2 రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్న. ఇలా చమురు ట్యాంకర్ను వెళ్ళనివ్వడమే ఆ బహుమతి అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాకిస్తాన్ జెండాలతో హార్ముజ్ దాటిన అమెరికా చమురు నౌకలు ఇరాన్కి కప్పం చెల్లించాక ముందుకు కదిలే వార్తలు వస్తున్నాయి. తగిన పత్రాలతో పాటు సుమారు 19 కోట్లు చెల్లించాక చమురు నౌకలు హార్ముజ్ నుంచి అనుమతిస్తున్నామని ఇరాన్ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. హార్ముజ్ జలసంధిని దాటేందుకు ఒక్కో నౌక నుంచి $2 మిలియన్ చొప్పున వసూలు చేస్తున్నాం. హార్ముజ్పై ఇరాన్ సార్వభౌమత్వం నెలకొనడానికి ఇది సూచిక అని ఇరాన్ ఎంపీ అలాద్దీన్ బొరోబో జోర్డి ఆ దేశ ప్రభుత్వ ఛానల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. హార్ముజ్లో నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేయడం కోసం చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఇరాన్ సిద్ధమైంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా రోజుకి $19,000 $2 బిలియన్ ఖర్చు చేస్తున్న అమెరికా సెనేటర్ క్రిస్ మర్బీ మండిపడ్డారు. యుద్ధం కోసం రోజువారీగా చేస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. అమెరికా దాడులకు ముందు హార్ముజ్ తెరిచే ఉందని, అమెరికా తాను సృష్టించిన సమస్యను పరిష్కరించడం కోసం తనే తంటాలు పడుతోందని వ్యాఖ్యానించారు. భూతల దాడులకు సన్నద్ధ కోసం వ్యూహాత్మకంగా ట్రంప్ దాడులు వాయిదా ప్రకటన చేశారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజానికి ఇరాన్ కీలక దీవి కార్గుని స్వాధీనం చేసుకుని విజయం సాధించామంటే యుద్ధాన్ని నిలిపేయాలని ట్రంప్ భావిస్తున్నారని 2 రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పశ్చిమాసియాకి అమెరికా బలగాల తరలింపు పెరిగింది. శుక్రవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం భారత్లో శనివారం తెల్లవారుజామున స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గడువు ముగిశాక భూతల దాడులు చేపట్టిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. పెంటగాన్ సమీపంలో పెరిగిన పిజ్జా డెలివరీలు, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సమీపంలో పిజ్జా డెలివరీ గురువారం రాత్రి ఒక్కసారిగా పెరిగానంటే ఏదో పెద్ద పరిణామమే జరగబోతుందని ఇది సంకేతం అని వార్తలు వెలువడ్డాయి. సాధారణంగా ఏదైనా దాడి చేసే ముందు పెంటగాన్లో అధికారులతో ఎక్కువసేపు పనిచేసి నిఘా సమాచారాన్ని బలగాల సన్నద్ధతను పర్యవేక్షిస్తుంటారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే